నాకు రోడ్ సైడ్ ఉండే స్మాల్ బిజినెస్ ని ప్రమోట్ చేస్తే వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతుందని చెప్పి చిన్న హోప్ మామ. మీరు ఈ వీడియో చూసే ముందు దీనికి సంబంధించి 2 వీడియోలు పెట్టాను. ఇన్స్టాగ్రామ్ లో లేదా యూట్యూబ్ లో అయినా దీని వెనకలే ఆ 2 వీడియోలు కూడా ఉంటాయి, మర్చిపోకుండా చూడండి. నేనేదో మా ఫ్రెండ్ పిలిచిన వెంటనే ఎండలో వచ్చాడని చెప్పి వీడికి ఫలుడా దాపిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఫుడ్ గురించి కూడా జెన్యూన్ రివ్యూస్ ఇస్తే ఎలా ఉంటుందో మీరే చూడండి. మా ఫ్రెండ్ ఎండలో వచ్చాడని చెప్పి వాడికి ఏదో నేను హైయెస్ట్ కాస్ట్ లో తాపిద్దామని చెప్పి అడిగితే మనోడికి తెలుగు అర్థం కాదు, హిందీలో అడిగినా అర్థం కాదు. నా ఫోన్ లో వీడియో తీస్తా ఉంటే ఫోటో తీయని అడిగాడు. తీస్తే సరిగ్గా రాలేదంట, నా ఫోన్ లో బాగా వస్తాయని చెప్పి అన్నాడు. సరే తీసి చూపి అని చెప్తే మొత్తం ఫిల్టరే గానీ అతను అందంగా కనపరావాలంట. మన ఫోన్ లో ఏంటంటే ఒరిజినల్ ఫేస్ కనపస్తాయి కదా. ఏ ఫోన్ అని అడిగాడు, ఐఫోన్ 14 ప్లస్ అని చెప్పా. అస్సలు సరిగ్గా రాలేదన్నాడు. ఇలాంటప్పుడే మనుషులకి భారీగా కోపం వస్తుంది. 10,000 ఫోన్ లో ఫిల్టర్ పెట్టుకొని తీసుకుంటే బాగా వచ్చిందంట, 70,000 ఫోన్ లో ఒరిజినల్ గా వస్తే బాగలేదంట. బాగలేకుండానే మళ్ళా ఫోజులు పెట్టి 10 ఫోటోలు తీపించుకున్నాడు. ఒకసారి ఆ ఫలుడా ఎలా ఉందో మా ఫ్రెండ్ మాటల్లో వినండి. తీపించినందుకు నాకే సాటిస్ఫాక్షన్ లేదు. చెప్పిన చేదుగా ఉంది. నాకైతే ఏం నచ్చలేదు.